మనుషుల దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో ట్రిక్కులు పనిచేస్తాయి. యేసయ్య దృష్టిని ఆకర్షించాలంటే ట్రిక్కులు ఇవి పనిచేయాయి. మనలో యథార్థత, దీనత్వమున్న భక్తి కావాలి. హల్లెలూయా. యేసయ్య దృష్టిని ఆకర్షించగలిగిన క్యారెక్టర్ మనకు కావాలి. ఆ మధ్య కాలంలో దేవుని బిడ్డలారా, సంఘములో గౌరవం ఇయ్యాలంటే, ప్రజల దృష్టి మన మీద పడాలంటే, మంచి మంచి వస్త్రాలు వేసుకుంటే మనకు విలువనిచ్చి మన మీద దృష్టి పడుతుందని కొంతమంది ఉన్న స్థాయి కంటే ఎక్కువగా ఖర్చు పెట్టి బట్టలు కొనేవారు. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మనుషుల దృష్టి ఆకర్షించడం వల్ల మనకు ప్రయోజనం ఏమి ఉండదు. మన మందిరానికి ఎందుకు రావాలి, యేసుని ఎందుకు నమ్ముకోవాలంటే యేసయ్య దృష్టిని మనము ఆకర్షించాలి. హల్లెలూయా. యేసయ్య కనుదృష్టి నీ మీద పడితే ఒక మిరాకిల్ జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. అది జరగాలంటే మనము ఏ ట్రిక్కులు ఉపయోగించాల్సిన అవసరమో లేదు, ఏ ఆడంబరాలు చేయాల్సిన అవసరం లేదు, ఏ డిస్కో లైట్ పెట్టాల్సిన అవసరం లేదు, విచిత్రమైన కాస్ట్లీ కాస్ట్యూమ్స్ వాడాల్సిన అవసరం లేదు. నా హృదయం తగ్గింపు, దీనత్వము ప్రాముఖ్యమైంది. మన చేతులతో మనమే దేవుని వాక్యానికి అవిధేయులమై చేసుకున్న ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మనమే భరిస్తూ హృదయపూర్వకంగా భక్తి చేయుదుముగాక.